At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలోనే వినింది ఏంటి అంటే ఇంతకుముందు అనేవారు కానీ అందరూ నమ్మేవారు కాదు. ఏ వారం రోజున అంటే ఆ దైవాన్ని ఆరాధిస్తాం. ఇప్పుడు సోమవారం అంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాము, బిల్వ దళాలతో ఆరాధిస్తూ ఉంటాము, రకరకాలుగా స్వామిని ఆరాధిస్తూ ఉంటాం. విశేషంగా సోమవారానికి సంబంధించి ఆ రోజున ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి ఫేవర్గా ఉండే రంగు వస్త్రం ధరించి గనక ఆ రోజు స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి వినటం జరిగింది. మరి సోమవారం రోజు ప్రత్యేకించి ఏ రంగు వస్త్రం వేసుకొని శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? రాణులు వారాల నగలు వేసుకునేవారు తెలుసా? 7 వారాల నగలు 7 వారాల నగలు వేసుకునేవారు తెలుసా? ఏ రోజు శుక్రవారము డైమండ్స్, శనివారము నీలి, సోమవారము ముత్యాలు అలా వేసుకునేవాళ్ళు మహారాణులు. మనం సంవత్సరానికి ఒకటి ఎప్పుడో ఒకటి నగలు. అయితే వాళ్ళు ఉంది కాబట్టి రాణులు అన్ని వజ్రవైడూర్యాలు వేసుకున్నారు, మనం వస్త్రాలు వేసుకున్నాము. అబ్బో, గంట గంటకు మారుస్తున్నాం. లేదు, వారానికి ఏ రంగు ఇంపుగా ఉంటుందో ఆ రంగు. అవును కదా. ఆ రోజు అందుకే శని పట్టినప్పుడు నీలి రంగు వేసుకోండి, శని గ్రహం రాదు అంటుంటారు. అలాగేనా. బుధ గ్రహం బాగా ఉండాలంటే గ్రీనరీ చూడాలి అంటారు. ఎవరైతే మేము డిప్రెషన్లో ఉండేవాళ్ళు, మెంటలీ రిటార్డెడ్, స్కూల్ రన్ చేశాను, మనసు స్థిమితంగా లేని వాళ్ళు గ్రీన్ కలర్ పెయింట్ వేసుకొని ఉండాలి. ఇంట్లో ఎప్పుడు గ్రీన్ని చూస్తూ ఉండాలి. ఇంట్లో గ్రీన్ రకమైన మొక్కలను చూస్తూ ఉంటే మనసు గ్రీన్గా, మనసుకు ఆహ్లాదకరం అవుతుంది. అట్లాగే సోమవారం అంటే శివుడు, శివుడు అంటే ఏంది చంద్రుడు, చంద్రుడు అంటే ఏంది మనస్సు, మనస్సుకు సంబంధించింది మాతృ అంటే ఏంది, ఇక్కడ ఒక చిప్ ఉంది, అది తల్లి. ఎప్పుడైతే ఒక తల్లిని కానీ, ఒక చెల్లిని కానీ, ఒక భార్యను కానీ, ఒక ప్రియురాలిని కానీ, ఆఫీసులో ఒక లేడీ బాస్ను కానీ మీరు హింసించినా, బాధ పెట్టినా, ఆమె మనసు ఎంత కష్టపడి ఆ ఇంట్లో ఆ స్త్రీ చచ్చిపోతే మెంటల్లీ రిటార్డ్ అయినా పుడతారు. మీ ఇంట్లో పిల్లలందరూ, మీకు పుట్టే పిల్లలందరూ మెంటల్ పిల్లలు పుడతారు. ఎందుకు మాకు మెంటల్ పిల్లలు పుట్టారు? ఈ పిల్లలకు ముడ్డి గడగాలి, చూసుకోవాలి, చెయ్యాలి అంటే ఒక స్త్రీని మీ ఇంట్లో ఎంత కష్టపెట్టారు? ఎప్పుడైనా ఒక స్త్రీ మనసును కష్టపెట్టకూడదు. ఎవరైనా సరే, అది కూతురైనా సరే, అది భార్య అయినా సరే, ఒక పని మనిషి అయినా సరే, ఆమె కంట నీళ్లు పెట్టినటువంటిలో సిరి సంపదలు ఉండవు. వాడొక్క రూపాయి సంపాదన కూడా సంపాదించాడు, అధవన్నర వెధవ అవుతాడు, ఆడగాని మొగగాని. ఇది రూల్. స్త్రీకి పురుషుడికి ఒకటే. స్త్రీ కంట కన్నీరులకిన సిరిగి తొలగిపోవురా సిరులు. పుల్లారెడ్డి గారు ఉన్నప్పుడు భార్యకు కాళ్లకు దండం పెట్టేవాడు. నా భార్య అదృష్టంతో నేను ఇంత గొప్పవాడినయ్యానమ్మా అనేవాడు. అది ఎంత నిజాయితీ, ఎంత ధర్మం. ఆయన కష్టపడితేనే జరిగింది కదా. కానీ పొగడడం ఎవరిని పొగిడాడు? ఆయన భార్యను పొగిడాడు. కాబట్టి నాన్న, ఒక స్త్రీని ప్రేమించాలి, ఒక స్త్రీని గౌరవించాలి. ఎప్పుడైతే స్త్రీలు కంటతడి పెట్టి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారో ఈ విశ్వంలో చాలా అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఈ విశ్వ చైతన్యంలో స్త్రీ పురుష శక్తి రెండూ ఉన్నాయి. ఈ విశ్వమంతా స్త్రీ శక్తితోటే నిండి ఉంది. ఎప్పుడైతే స్త్రీ అమ్మవారి రూపాన్ని దాల్చిందో మీకు గాలి ఆడదు, ఉక్కబెడుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వర్షం పడటం లేదు. ఆమె అలిగింది, ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. అరే వెధవల్లారా, మీరు ఒక స్త్రీలను ఎంత కఠినంగా చేశారా, మీరు అనుభవించండి. కూర్చున్న చోట చెమటలు, వర్షాలు పడవు, కరువులు వస్తాయి. అవన్నిటికీ కారణము స్త్రీలను హింసించడమే. అదే మాతృదోషము అంటారు, అదే సోమవారము అంటారు. సోమవారము శివుడికి అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, పెరుగుతో అభిషేకం చేసి ఆ నీళ్లు తాగిన వాళ్ళకి మాతృదోషము పోతుంది. తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఉండాలి, తెల్లటి పాలను దానం చేయాలి, పెరుగన్నము దానం చేయాలి, పెరుగును దానం చేయాలి. తెల్లటి అక్షితలే శివుడికి వేయడం జరుగుతుంది ఆ రోజు. అంటే ఈ విశ్వం అనేది శివుడి రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని మనం అనుకుంటే కనుక, చైతన్యంలో మొట్టమొదటిది అమ్మ. అమ్మ ఉన్న తర్వాతనే తండ్రి ఉంటాడు.
తండ్రి అనేవాడు ఇది చెయ్యి అంటాడు, చేసేది మొత్తం అమ్మవారే. అమ్మ శక్తి లేకపోతే మూమెంట్ కూడా ఉండదు. కాబట్టి ఆ రోజు తెల్లటి వస్త్రాలు కట్టుకుంటారు, శివార్చన చేస్తారు, ఓం నమ శివాయ అంటారు, తర్వాత తెల్లటి అక్షితలు దానం చేస్తారు, మళ్ళీ తెల్లటి పాలు దానం చేస్తారు. అందరం మాకు అంతా బాగుందమ్మా, మెడిటేషన్లో కూర్చుంటాము, మా మనసు స్థిరంగా ఉండదమ్మా, మా మనసు అస్సలు స్థిరంగా ఉండదమ్మా. ఎందుకు ఉండదు? ఒక స్త్రీని మీరు కష్టపెట్టారు కాబట్టి, మాతృదోషం వచ్చింది కాబట్టి మనసు స్థిరంగా ఉండదు. చంచలత్వంగా ఉండడానికి కారణము మాతృదోషము. కాబట్టి ఎప్పుడైతే ఒక మనసు బాగుండాలి అన్నప్పుడు స్త్రీలను ప్రేమించాలి, గౌరవించాలి, స్త్రీ శక్తితో కూడినటువంటి జపాన్ని మనము చేయాలి. ప్రతిరోజు ప్రతి క్షణము ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, మనసు స్థిరంగా లేదో వాళ్ళు పూర్తిగా సర్వసమర్పణగా, ఏ స్త్రీనైనా నేను నాకు తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో ఇబ్బంది కలిగిస్తే క్షమించండి అని ప్రతి సోమవారము వేడుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. ఈ విశ్వానికి తను చెప్పుకోగలగాలి, నానా నాకు తెలుసో తెలియకో మా డిఎన్ఏలేనో మా తాతలో తండ్రిలో ముత్తాతలో ఎవరో స్త్రీలను కష్టపెట్టారు, కానీ మా వంశంలో ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, మా వంశంలో ఎవరికి తల్లుళ్ళు లేరు, మా వంశంలో ఎవరికి పిల్లలు పుట్టడం లేదు, ఇన్ని రకాలైన బాధలు పడుతున్నాం మేము అని క్షమాపణ వేడుకొని ఒక తల్లులను కనుక పూజించి తెల్లటి వస్త్రాలు కట్టుకొని తెల్లటి ధాన్యాన్ని పెరుగన్నం కానీ పాలు కానీ దానం చేస్తే ఈ దోషం పోతుంది నాన్న. తప్పనిసరిగా సోమవారం వ్రతమో మంగళవారం వ్రతమో కాదు, మీ మనసుకు ఏ రకమైన భావనలు ఉన్నాయో, మీకు ఏది కావాలో అలాంటివి చేసుకుంటే ఏది కోరుకుంటా అది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. మీరు రెడీగా ఉన్నారా? అది నాకు కావాల్సింది, అట్రాక్షన్ ఆఫ్ లా. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.